దాదాపుగా ఈ 13 నెలల్లో ఏ ఒక్క రోజు కూడా ప్రతిపక్షానికి సంబంధించిన శాసనసభ్యులను సభల నుంచి మేము బహిష్కరించలేదు. స్పీకర్ గారు కానీ ప్రభుత్వం ప్రతిపాదించలేదు. స్పీకర్ గారు ప్రతిపక్షాలను సభలో నుంచి బయటికి నెట్టివేయలేదు. ఎందుకు అంటే చర్చ జరగాలన్న ఆలోచనతోనే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పనిద్దాం మనం అన్న ఆలోచనతోటే సభలో నుంచి 13 నెలల ఏ ఒక్క ప్రతిపక్ష సభ్యుని కూడా మేము సభలో నుంచి బహిష్కరించలేదు. ఈ విధానాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా గోదావరి జలాలకు సంబంధించి చాలా సందర్భాలలో తెలంగాణ ఉద్యమంలో ఇది చాలా క్రియాశీలక పాత్ర పోషించింది. కానీ మొట్టమొదటిసారి ఎడారిగా మారిన తెలంగాణ ప్రాంతం, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలి అంటే గోదావరి జలాలు ప్రవహించినప్పుడే పాడి పంటలు పండుతాయి, ఈ ప్రాంతం పచ్చగా ఉంటుందని ఇచ్చంపల్లి ప్రాజెక్టు కానీ గోదావరి జలాలను తీసుకొచ్చి ఉత్తర తెలంగాణకు, తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మొట్టమొదటిసారి గోదావరి జలాల మీద సాగర్జీని ఈ కార్యక్రమాన్ని తీసుకొని పాదయాత్రలు చేయడం జరిగింది. ఆ తర్వాత పెద్దలు దేవేందర్ గౌడ్ గారు గోదావరి జలాలను, గోదావరి ప్రాజెక్టులను నిర్మించాలని వారు పాదయాత్ర చేయడం జరిగింది. ఆ తర్వాతనే కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ప్రారంభించి ఈరోజు కొనసాగుతున్న ఈ గోదావరి జలాల మీద నిర్మిస్తున్న ప్రాజెక్టుల గురించి మీకు అందరికీ తెలుసు, నేను వాటి లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఆ రోజు సాగర్జీ మొదలుపెట్టిన గోదావరి జలాల వినియోగం ఆలోచన ఈరోజు సంపూర్ణంగా పూర్తి కాలేదు, అది మధ్యలోనే ఉన్నది. ఈ ప్రాజెక్టును తిరిగి ముందుకు తీసుకువెళ్ళాలంటే సాగర్జీ సహకారం సంపూర్ణంగా అవసరం ఉన్నది. గతంలో ఒకసారి గవర్నర్ గారు తేనీటి విందుకు పిలిచినప్పుడు నేను వారితో ప్రత్యేకంగా మాట్లాడిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ గారు ఆ రోజు వారు ఉప ముఖ్యమంత్రిగా ఉండే సాగునీటి పారుదల శాఖ మంత్రిగా వారు ఉన్నారు. వారితో మీరు మాట్లాడి మహారాష్ట్రలో ముంపుకు గురవుతున్న భూమిని కొంత తెలంగాణ ప్రభుత్వానికి భూసేకరణ కింద మనకు ఇప్పిస్తే తిరిగి మనం గోదావరి జలాలను తెలంగాణ కోసం వినియోగించుకోవడానికి తక్కువ ఖర్చుతో ఎక్కువగా, ఇంతకుముందు దత్తాత్రేయ గారు చెప్పినారు, లిఫ్టుల కంటే కూడా సహజంగా వచ్చే వాటర్ని మనం వాడుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, నిర్వహణ ఖర్చు తగ్గుతుంది అని. ఈరోజు ఆ గోదావరి జలాలను ఆ రకంగా వినియోగించుకోవాలి అని అంటే సాగర్జీ అనుభవం, సాగర్జీ పరిచయం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉన్నది. ఈరోజు ఫడ్నవీస్ గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు, వారు మహారాష్ట్ర గవర్నర్గా సేవలు అందించారు. ఫడ్నవీస్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఖచ్చితంగా వారితో మాట్లాడి తుమ్మిడిహెట్టి దగ్గర మనకు అవసరమైన భూసేకరణ మహారాష్ట్ర ప్రాంతంలో ఏదైతే ఉన్నదో ఆ భూసేకరణకు వారి సహకారం తప్పకుండా తీసుకుంటాం. నాకు ఎలాంటి భేషజాలు లేవు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ఎవరి సహకారాన్ని తీసుకుంటాను, ఎవరినైనా నేను కలుస్తాను. ఎన్నికలు వచ్చినప్పుడే నా పరంగా రాజకీయాలు, ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అందులో అనుభవం కలిగిన సాగర్జీ లాంటి వాళ్ళ అనుభవాన్ని మనం తీసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది. నిన్నగాక మొన్న ప్రధానమంత్రి గారితో నేను మాట్లాడినప్పుడు కూడా స్పష్టంగా చెప్పిన, మీరు 5 ట్రిలియన్ ఎకానమీ గురించి ఈ దేశ ఆర్థిక సంపదను పెంపొందించాలని మీరు ఈ దేశం ముందు పెట్టారు. 5 ట్రిలియన్ ఎకానమీకి మనం చేరాలి అని అంటే నా తెలంగాణ రాష్ట్రం నుంచి నేను 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేస్తా. 1 ట్రిలియన్ ఎకానమీని కాంట్రిబ్యూట్ చేయాలంటే ప్రధానమంత్రిగా మీరు మాకు కొన్ని అనుమతులు ఇవ్వాలి, కొంత సహకరించాలని సూటిగా ప్రధానమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేసిన. అందులో భాగంగా హైదరాబాదు నగరం వేగంగా విస్తరిస్తుంది. విశ్వనగరం కావాలంటే మెట్రో రైలు విస్తరణ జరగాలి. మెట్రో రైలు విస్తరణ జరిగినప్పుడే ఈ నగరం యొక్క అభివృద్ధికి తోడ్పాటు ఉంటుంది. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్, ఈరోజు ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఈరోజు దేశంలోనే మన నగరానికి ఒక గుర్తింపు. మన తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో 60% ఈరోజు హైదరాబాదు నగరం నుంచే వస్తుందంటే ఇలాంటి గోదావరి, కృష్ణా నదీ జలాల తాగునీటి ప్రాజెక్టులతో పాటు మెట్రో రైల్ ఇలాంటి ప్రాజెక్టులే ఈరోజు మనం అభివృద్ధి పదం వైపు నడపడానికి ఉపయోగపడ్డాయి. ఇంకా విస్తరించాలి అని అంటే ఇది సరిపోదు. విశ్వనగరంగా మారాలి అంటే మనకు రీజనల్ రింగ్ రోడ్డు కావాల్సిందే. రీజనల్ రింగ్ రోడే కాదు, రీజనల్ రింగ్ రైల్ గురించి కూడా నేను ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన. ఏ విధంగా అయితే ఔటర్ రింగ్ రోడ్ ఈరోజు రోడ్డు రవాణా వ్యవస్థ ఉందో, రీజనల్ రింగ్ రోడ్ 370 కిలోమీటర్లు, దాదాపుగా ఈ 370 కిలోమీటర్లకు రీజనల్ రింగ్ రైల్ కూడా ప్రధానమంత్రి గారిని అడగడమే కాకుండా, మాది ల్యాండ్ లాక్ స్టేట్, మాకు సముద్రం లేదు,
మాకు సముద్రం లేదు కాబట్టి మా అభివృద్ధిలో కొంత ఆటోమొబైల్ ఇండస్ట్రీ కానీ మిగతా పరిశ్రమలు రావడానికి ఇబ్బందికరంగా ఉంది. అందుకే మాకు పోర్టులు లేవు కాబట్టి మీరు డ్రై పోర్ట్ పర్మిషన్ ఇవ్వండి. ఆ డ్రై పోర్ట్ నుంచి మనకు బందర్ పోర్ట్కి డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు ఒక రైల్వే లైన్ మాకు ఇవ్వండి. దాంతో మాకు పరిశ్రమలు పెరుగుతాయి. మేము ఈరోజు ఆటోమొబైల్ ఇండస్ట్రీని తెలంగాణ ప్రాంతానికి తీసుకురావాలనుకుంటున్నాం. దానికి కూడా మీరు సహకరించాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని అడగడం జరిగింది. ఇదే కాదు, సుదీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కూడా నరేంద్ర మోడీ గారు మనకు మంజూరు చేసిండ్రు. ఆ పనులను కూడా వేగవంతం చేయమని చెప్పి నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేసిన. ఈరోజు ఈ నగరం విశ్వ నగరంగా పెరగాలి. పదే పదే చాలా సందర్భాల్లో చర్చలు వచ్చినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్తో పోటీ పడదాం, మనకంటే అమరావతి ముందుకెళ్తుంది. మనం అమరావతితోని ఆంధ్రప్రదేశ్తోనే పోటీ పడేది, ప్రపంచంతోనే పోటీ పడదాము. న్యూయార్క్ లేదా, టోక్యో లేదా, దుబాయ్ లేదా, ఈ నగరాలతో పాటు మౌలిక వసతులను పెంపొందించుకుంటే ప్రపంచంతో పోటీ పడే శక్తి తెలంగాణ ప్రజలకు ఉన్నది. అంత ఆలోచన చేయగలిగిన, ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది. ప్రపంచంతోనే పోటీ పడదాం. ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి. చెన్నైలో, తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించారు క్యాబినెట్లో పెట్టి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు. ఈరోజు ఒకనాడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు 9వ స్థానానికి మనం పడిపోయినాము. ఈ 9వ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా, నేనైనా, బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం, రీజనల్ రింగ్ రోడ్ కోసం, రీజనల్ రైల్వే లైన్ కోసం, అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్, బందర్ పోర్ట్ కోసం, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. తమిళనాడులో ఏదైనా విషయం వస్తే, జల్లికట్టు సమస్య వస్తే అందరూ కట్టగట్టుకొని కేంద్ర ప్రభుత్వంతోనే కొట్లాడి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నారు. తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేస్తే 39 మంది పార్లమెంట్ సభ్యులు తమిళ్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అక్కడ రాజకీయాలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయి ఉంటాయి. కానీ వాళ్ళ రాష్ట్ర విషయం వచ్చినప్పుడు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు 100% ఒక్కటే అయిపోతారు. మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చినుంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని. రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ స్కిల్స్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటున్నాం. మనము 1956లో ప్రారంభించిన ఐటీఐలు, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లు, ఆ రోజే సిలబస్ ఇచ్చిండ్రో ఈరోజు అదే సిలబస్తో ముందుకు పోతున్నాం. సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తే అక్కడ తీసుకుంటున్న ట్రైనింగ్ బయట ఉపయోగం లేదు. వాడు అంబాసిడర్ కార్ మీద ట్రైనింగ్ చేసి వస్తాడు, బయటకు వస్తే అంబాసిడర్ కార్ దొరకదు, వాడు ఏదైనా పని చేద్దామన్నా. అందుకే ఈ మధ్యకాలంలో